ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారంట. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఇప్పటి వరకు ప్రతి సినిమాకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఈ హీరో గారు రాజమౌళి గారితో చేయబోయే మూవీ కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయబోతున్నారంట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది, కారణం ఏంటి? ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మహేష్ రాజమౌళి సినిమా చేయబోతున్నారు, ఇది అందరికీ తెలిసిన విషయం. RRR మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే రాజమౌళి గారు ఈ ప్రాజెక్ట్ని ప్రకటించారు. భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో ఉండబోతుంది ఈ సినిమా అని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయినట్లు రైటర్ విజయేందర్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఉగాదికి సినిమాని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉండొచ్చు. ఈ ఏడాది మొదలు కావడం అయితే పక్కా, కానీ ఎప్పుడనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మించనున్నారనే రూమర్స్ గట్టిగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో క్రేజీ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారట. అలా అని ఫ్రీగా చేస్తారని కాదు, రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ ఉంటుందట. రీసెంట్గా గుంటూరు కారంతో ప్రేక్షకుల్ని పలకరించిన మహేష్ గారు ఒక్కో సినిమాకు 60 నుంచి 70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్ ఉంది. రాజమౌళి గారితో సినిమా అంటే 110 కోట్ల రెమ్యూనరేషన్ అని అప్పట్లో టాక్ నడిచింది. ఇప్పుడు ప్లాన్ మారిపోయింది. రాజమౌళి, మహేష్ ఇద్దరూ కూడా లాభాల్లో వాటా తీసుకుంటారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.